ఉర్సా అనేటటువంటి సంస్థకి అత్యంత చీఫ్‌గా విశాఖ భూములు ఇచ్చేందుకోసం మామూలుగా 99 పైసలకి టీసీఎస్‌కి ఇచ్చి ఆ పేరుతో వీళ్ళకివ్వడానికి ప్రయత్నించారు. వీళ్ళకి గూడా 99 పైసలకి అంటే లేదు లేదు మేము 50,00,000 రూపాయలకి తీసుకుంటున్నాం. వాస్తవంగా 50,00,00,000 అక్కడ లేదు అన్నటువంటి వాదన ఉర్సా చేసింది. ఒక ఆర్గనైజ్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్, ఓపెన్ కాన్ఫరెన్స్. ఆ సందర్భంగా నిన్ననే మాట్లాడుకున్నాం. ఒక జర్నలిస్ట్ అందులో పాల్గొన్నటువంటి వ్యక్తి పెట్టినటువంటి పోస్టు. దాంతో పాటుగా ఆధారాలేమీ చూపించటం లేదన్నది. వాస్తవంగా అమెరికాలో ఈ సంస్థ ఇప్పటిదాకా చెల్లించింది $300 పన్ను మాత్రమే అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం చర్చకొస్తున్నటువంటి వేళ ప్రస్తుతం మనం బాక్స్‌లో చూస్తున్నటువంటిది కేశినేని నాని ఎవరైతే ఇప్పుడున్నటువంటి విజయవాడ ఎమ్మెల్యేకి ఇది ఎంపీకి సంబంధించినటువంటి సోదరుడు. నిన్నటిదాకా విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేశినేని నాని గురించి మొన్ననే పెట్టినటువంటి ట్వీటు. దాని మీదన ఒక సైకో విజయవాడ నాశనం చేయడానికి సంకల్పించినటువంటోడు, వాడికి చిప్పు దొబ్బింది అంటూ కేశినేని చిన్ని పెట్టినటువంటి ట్వీటు. ఆ ట్వీట్‌కి ఇట్లాంటి ఏమి ట్వీట్లు చేసుకున్నా సరే, బట్ ఈ అర్సా క్లౌడ్ అనేటటువంటి అమెరికాలో కేవలం $300 పన్ను మాత్రమే చెల్లించింది అన్నదేమో ఒకవైపున కొంతమంది జర్నలిస్టులు హైలైట్ చేస్తున్నారు. $300 మాత్రమే పన్ను చెల్లించినటువంటి సంస్థ ఆ పేరుతో ఇక్కడ తీసుకుంటున్నారంటుంటే, ఇది కేశినేని చిన్నీకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటిది అంటూ కేశినేని నాని మరొకసారి ఆధారాలతో సహా ట్వీటు, ఫేస్బుక్‌లో పోస్టు పెట్టుకొచ్చారు. నన్ను ఎవరు తిట్టినా ఏం మాట్లాడినా సరే ఇది వాస్తవం అన్నటువంటి పాయింట్‌ని మెన్షన్ చేస్తూ దీన్ని సరిచెయ్యాలి. ఎవరు ఎన్ని జూమ్ మీటింగులు పెట్టి వివరణలు ఇచ్చినా, అంటే మొన్న వాళ్ళు జూమ్ మీటింగులు పెట్టి వివరణ ఇచ్చారు కాబట్టి, ఎవరు ఎన్ని బూతులు తిట్టినా, చిప్పు దొబ్బిందన్నా, సైకో అన్నా నో ప్రాబ్లం. ఒకటైతే ఖాయం, వైజాగ్ ఈజ్ ఫర్ సేల్ అన్నటువంటిది కేశినేని నాని చేసినటువంటి ట్వీటు.